ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 24/2024 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అనేక రకాల విషయాల గురించి, వ్యక్తిగత జాతకం గురించి మాత్రం ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలి, మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి. కానీ గోచార ఫలితాలు అందరికీ తెలియాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మేషరాశి వారి ఫలితాలను తెలుసుకుందాం. మీ రాశి వారికి ఈరోజు అనుకూలవంతమైన ఫలితాలే కనబడుతున్నాయి. ధనయోగము, వాక్చాతుర్యము, శుభకార్యాచరణ, వ్యాపార లాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, ముఖ్యంగా విద్యాభివృద్ధి బాగా కనబడుతుంది. ఏమైనా పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు ఎక్కడైనా ఉన్నట్టయితే, ఆ పరీక్షలు రాస్తున్నట్టయితే మంచి లాభాలు పొందుకునే అవకాశం, పట్టుదల బాగా ఉంటుంది, సోదర సౌఖ్యం బాగా ఉంటుంది, మాతాపితృలతో అనుకూలవంతమైన శుభయోగాలు, ఆస్తి పంపకాల్లో అనుకూలత, ప్రేమ కలాపాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. శుభవార్త, సంతాన వార్త వినే అవకాశం కనపడుతోంది. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, రైతన్నలకి అనుకూలవంతమైన పంట లాభం. సరే, కొంత ఈ 4 రోజుల క్రితం కొన్ని ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతం కానీ కొంత ఆంధ్ర ప్రాంతం కానీ వడగళ్ల వాన పడి రైతులకి విపరీతమైన నష్టం వచ్చింది. నిజంగా అటువంటి రైతుల్ని తప్పకుండా ఆదుకునే ప్రయత్నం చేద్దాం. అటువంటి ఇబ్బందులు రాకుండా మనము అనేక రకాల ఏర్పాట్లను చేద్దాం. అంటే చాలా మటుకు ముందు జాగ్రత్తలు చేసుకుంటున్నాం. మరి రైతులకు కూడా ముందు జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా యూత్ మీరు చాలా ఇటువంటివి ప్లానింగ్ చేయండి. 10 మందికి పనికొచ్చే పనులు చేస్తే మీకు ఆర్థిక ప్రగతి ఉంటుంది. అలాగే మీ యొక్క తోటి రైతు సోదరులకు కూడా మంచి చేసే అవకాశం. అంటే మంచి ఈ గోదాములు కట్టండి, గోడౌన్స్ అంటారు కదా, గోడౌన్స్ కట్టే ప్రయత్నం చేయండి. దానివల్ల వారికి ధాన్యము పాడైపోకుండా ఉంటుంది, రక్షించుకునే అవకాశం ఉంది, మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం. దయచేసి ఆ విషయంలో మీ యువత గ్రామాల్లోనే మీరందరూ కూడా అటువంటివి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలత బాగా ఉంది, రైతులకి బాగా లాభం ఉంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బొరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత ఉంటుంది. ఎక్కడైనా షేర్ మార్కెట్ కనుక పనిచేస్తే అక్కడ పెట్టుబడి పెట్టండి. కానీ లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉందన్న విషయాన్ని తెలుసుకోండి. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కష్టకాలంగా చెప్పబడుతోంది. అనవసరంగా బయటకు వెళ్ళకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకునే ప్రయత్నం చేయకండి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిసినారితనం మీకు మంచిది. వాళ్ళ ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి. రైతన్నలు కూడా బ్రోకర్ల వల్ల మోసపోయే అవకాశం, నకిలీ విత్తనాల బెడద కూడా ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. కాస్త మాస్క్ ధరించండి. ఎండలో ఎక్కువగా బయటికి వెళ్ళే ప్రయత్నం చేయకండి. భానుడి ప్రతాపం చాలా ఎక్కువగా ఉండబోతోంది. ఎక్కువగా మంచినీరు తాగే ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో అధిక శ్రద్ధ మంచిది. కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నీ వాళ్ళు నీ యొక్క ఉనికిని కోరుకునేటువంటి వ్యక్తులు కాబట్టి కుటుంబ సభ్యులతో మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు లేనిపోని అనర్థాలు, భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు, కుటుంబ సభ్యులతో వ్యతిరేకత లాంటివి పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్త. మాట పొదుపుగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. రొయ్యలు, చేపలు చెల్లె వారికి కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. అకస్మాత్తుగా తుఫాన్లు ఏర్పడే అవకాశం కనబడుతుంది. అంటే సముద్రం లోపలనే తుఫాన్లు ఏర్పడే అవకాశం. మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్త. విదేశాల్లో ప్రదర్శన అనేది అబద్ధం, దానికి మీరు పొంగిపోయే ప్రయత్నం చేయకండి. కన్సల్టెన్సీని ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మోసం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదుల కష్టకాలం. నకిలీ వైద్యులు పెడదా, నకిలీ జ్యోతిష్కులు పెడదా. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా ఇబ్బందికరంగా కనబడుతోంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోనూ ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు. భాగస్వామి వ్యాపారతో కాస్త పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను,
సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కష్టకాలం. వేద పండితులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. మధ్యవర్తిగా ఉండకండి, ప్రమాదాన్ని తెచ్చుకోకండి. ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు చాలా దూరంగా ఉండండి వాటికి, ఎందుకంటే అటు ఇటు వెళ్ళి సమస్య మీ మీదకి వస్తుంది. కాబట్టి మనం ఎంత దూరంగా ఉంటే అది మంచిది. తగుదనమ్మా అని చెప్పి వాళ్ళల్లో జోక్యం చేసుకోకండి, జాగ్రత్త. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కొద్దిగా ఒత్తిడి కలిగించే అవకాశాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పారాయణం చాలా విశేషమైనటువంటి బలాన్ని కలిగిస్తుంది. భగవద్గీతలో 8 నుంచి 13 అధ్యాయాలు చదవండి, లాభం కలుగుతుంది. అలాగే రాశి వారికి ఎవరికైనా సరే నీటి దానం శుభాన్ని కలిగిస్తుంది, వస్త్రదానం ఆనందాన్ని కలిగిస్తుంది. అవి తప్పకుండా చేసుకునే ప్రయత్నం చేయండి. భగవద్ ఆరాధన మీకు మంచిది. ఈ రాశి వారికి ఉదయం 8:04 నుంచి 9:50 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఆనందము, ఆరోగ్యము, వస్త్రలాభము, వస్తులాభము, సువర్ణాభరణ ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్తా శ్రవణం, మాతృ సంబంధ వర్గ వారి నుంచి శుభవార్త వినే అవకాశం, కళాకారుల క్రీడాగర అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు పొందుకోవచ్చును. రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం, క్రీడాకారులకి మంచి లాభాలు ఉన్నాయి. రైతులందరికీ పంట లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి విద్యాలాభం. మంచి ఉన్నత స్థాయి కళాశాలలో, విదేశాల్లో కూడా ప్రవేశం లభించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా కనబడుతోంది. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల మీకు శుభ వ్యాపార లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అదృష్ట యోగం, టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు. విదేశాల్లో, స్వదేశంలో ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ఎక్కడైతే షేర్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ జరుగుతుందో అందులో పెట్టుబడి పెట్టవచ్చు, లాభమే. అలాగే లాట్ల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వంలోంచి బయటపడతారు. మంచి వ్యక్తులతో తప్పకుండా మీకు ఆర్థిక, గృహయోగ, ధనలాభాన్ని పొందుకోవచ్చు. ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకోవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ప్రశాంతత, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధుమిత్రుల సమాగమము, కళాకారుల క్రీడాగర అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లబ్ధి పొందుకోవచ్చు. ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. ఆత్మీయులతో కలయిక బాగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు. సినిమా రంగంలో నటులకి, దర్శక నిర్మాతలకి అద్భుతమైనటువంటి శుభయోగం. విడుదలైన చిత్రానికి మంచి టాక్ రావడం, దానివల్ల మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక ఆనంద యోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు శుభకరం. కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవచ్చును. విద్యార్థికి లాభాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు. ఇదంతా మీకు ఒక శుభవార్త వినడం, ఆర్థిక ఆనందంగా, ప్రశాంతత పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ప్రశాంతత పొందుకునే అవకాశం ఉంది. అంటే చాలా మంచి శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుకోవడం, శుభవార్త వినడం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన. కాస్త ఎండపాటున తిరగకుంటే చాలు, ఎందుకంటే చర్మ సంబంధ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఎండపాటు కాస్త తట్టుకునేట్టుగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోండి. అలాగే నేను మొన్న ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పాను, తెల్ల గొడుగు ఎక్కువ వాడండి. నల్ల గొడుగు కన్నా తెల్ల గొడుగు వాడడం వల్ల చాలా అనుకూలత ఉంటుంది. సౌందర్యవంతులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. తప్పకుండా ఇది వాడి చూద్దాం, పోయేదేముంది.
సరే ఏదేమైనా ఈ రాశి వారికి ధనము, ఆరోగ్యం, ఆనందం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి రావడం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కానీ, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపార, ముద్రణాలయంలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వస్తుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, రైతన్నలకి అనుకూలవంతమైన శుభయోగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యా పరిపూర్ణతలో మంచి శుభయోగాలు పొందుకోవచ్చును. తప్పక శుభవార్త వింటారు. కుటుంబ సౌఖ్యం కూడా బాగా ఉంటుంది. ఊహించని ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రావాల్సిన ధనము చేతికి రావచ్చు. ఏదేమైనా రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు, నష్టము, కష్టము, అవమానము, తొందరపాటుతనము, లేనిపోని అవాంతరాలు, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసం నష్టాన్ని కలిగిస్తుంది. రాజకీయ నాయకులకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. నియోజకవర్గంలో మిమ్మల్ని వ్యతిరేకించే వారు ఎక్కువగా ఉన్నారు. అంటే మీ యొక్క కింది స్థాయి రాజకీయ నాయకులు కూడా మీకు సహకరించకపోవచ్చు. అందువల్ల ఒంటరిగానే పోరాటం చేస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి కాస్త దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తే మీకు మంచిది. అలాగే కొంతమంది రాజకీయ నాయకుల డబ్బు కూడా పట్టుబడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. కళాకారుల క్రీడా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు పొందుకోవడం, విదేశాల్లో క్రీడా కళా ప్రదర్శనలో మీకు అవమానాలు ఎక్కువ ఉంటాయి. జాగ్రత్త. ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకండి. మంచి వ్యక్తులు అనుకున్నవారు, మనం సహాయం చేస్తున్నటువంటి వ్యక్తులు మృగాల్లాగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో చాలా నష్టాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో లాటరీలో, జూదం వల్ల నష్టాన్ని పొందుకుంటారు కనుక అందులో పెట్టుబడి పెట్టకండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణలో నష్టాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి నష్టాలు పొందుకునే అవకాశం, రైతన్నలకి పంట నష్టం, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి ఇబ్బంది కలగవచ్చు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు ఎక్కువ ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి అనారోగ్య సూచన చెప్పబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్ ముఖ్యంగా ప్రమాదం జరిగే అవకాశం. వస్త్రాలయంలో అగ్ని ప్రమాదం, ఫార్మాస్యూటికల్ వ్యాపారంలో అగ్ని ప్రమాదం జరగవచ్చు. కాబట్టి కార్మికులు అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిది. ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకండి. భగవద్ ధ్యానం శుభాన్ని కలిగిస్తుంది. భగవద్గీత పారాయణ 7 నుంచి 14 అధ్యాయాలు చదవాలి. అది తప్పకుండా మీకు శుభాన్ని కలిగిస్తుంది. కార్యాచరణ, కార్యసిద్ధి, కార్య రూపకల్పన ఎలా చేయాలి, ఒక బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి. సరే, నష్టం వచ్చింది, దాన్ని ఎలా మనం లాభాల్లోకి తీసుకురావనేది మీకు ఈరోజు ఈ అధ్యాయాలు చదవడం వల్ల తప్పకుండా తెలుస్తుంది. 7 నుంచి 14 అధ్యాయాలు. అలాగే వీరికి సౌందర్యలహరి పారాయణం, శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఉదయం 7:16 నుంచి 9 వరకు, తిరిగి 11:27 నుంచి 12 మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అత్యంత అనుకూలవంతమైన శుభ సమయం. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. కళాకారుల, క్రీడాకారులకి, రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలోనూ లాభాలు బలంగా. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి. రైతన్నలకి పంట సానుకూలత లేదా వచ్చినటువంటి పంటకి మంచి ధర పలికే అవకాశం లాభవంతంగా ఉంటుంది. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో కూడా తీర్థయాత్ర సేవన, ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయంగా చెప్పవచ్చు. సత్సంతాన ప్రాప్తి, వైవాహిక జీవనానందం, ప్రేయసి ప్రియులు ఒకటవడం. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభం పొందుకోవచ్చును. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి రాజయోగం, మహారాణి యోగం, ధనయోగం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, వస్తులాభం, ఉద్యోగ లాభం. అనుకున్నటువంటి చోట స్థలాన్ని కానీ, పొలము కానీ, గృహము కానీ కొనుగోలు చేసే అవకాశం.
లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకోవచ్చు, కార్మికులకి అనుకూల, కర్షకులకి పంట లాభం, మంచి విదేశీయానం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, తీర్థయాత్ర సేవన, అనుకూలవంతమైనటువంటి ఆత్మీయుల కలయిక, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపోయే శుభతరుణం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా శుభయోగాలు, ఆర్థిక లాభాలు, ఆనందయోగాలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాదాలన్నీ కూడా పరిష్కారం అవ్వడం, శుభవార్తా శ్రవణం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, వివాహాది వేడుకలు కానీ, షష్ఠిపూర్తి మహోత్సవాలు కానీ, బారసాల మహోత్సవం కానీ జరిగేటువంటి అవకాశ బలం కనబడుతుంది. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ప్రయాణ లాభం, విదేశీయానం, విద్యార్థులకు లాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి అభివృద్ధి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా లాభాలు పొందుకోవచ్చు. ఆనందకరమైన సంపద, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభాలు బలంగా కనబడుతున్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సర్పాల వల్ల ప్రమాదం, మద్యపాన సేవనం వల్ల పూర్తి స్థాయి ప్రమాదం, మీ వల్ల ఇంకొకళ్ళకి ప్రమాదం జరిగే అవకాశం, నోరు జారడం వల్ల ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు పొందుకోవడం, పూచికత్తుగా సంతకాలు పెట్టారా జీవితాంతం వాళ్ళకి సేవ చేస్తున్నారు. నా వాళ్ళే అని చెప్పేసి అన్ని విషయాల్ని వివరంగా చెప్పే ప్రయత్నం చేయకండి. మీరు తగు జాగ్రత్తలు, రహస్యాలు తప్పకుండా మీరు మెయింటైన్ చేస్తేనే మంచిది, లేదా ఇబ్బంది కలుగుతుంది. కళాకారుల క్రీడకు నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అపవాదులు, ఆడపిల్లకి మానవమానాలు పొందుకుంటారు. అనవసరంగా అర్ధరాత్రులు బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేయకండి, అది మంచిది కాదు. పబ్ కల్చర్లో మీకు ఉనికి కోల్పోయే ప్రమాదం కనబడుతోంది. అంటే మీరు అవమానాలు పాల్పడతారు. అంటే చాలామంది, నేను స్పష్టంగా చూశాను కాబట్టి గట్టిగా చెప్తున్నాను, మీరు పడినటువంటి మానవమానాలు బయటికి చెప్పుకోలేకపోయినా మీ మనస్సాక్షి తెలుస్తుంటాయి. కాబట్టి ఎవరు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అనవసరంగా నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి వాళ్ళతో వీళ్ళతో బయటికి వెళ్ళడం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త. మగవాడికి ఆడవాడికి ఇద్దరికి కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. శీలం ఎవరికైనా మంచిదే. ఆ సత్శీలుడుగా ఉండే ప్రయత్నం చేయాలి. అది మగ అయితేంది, ఆడైతేంది. అలాగే కొంతమంది నాకు ఈ భర్త లేనటువంటి వ్యక్తుల్ని ఎదురుపడొద్దని చెప్పేసే విషయంలో కూడా కొంతమంది పోషించాడు. మరి భార్యలు కోల్పోయినటువంటి భర్తను చూడొచ్చా? అతన్ని కూడా చూడకూడదు. భార్యలు కోల్పోయినటువంటి వ్యక్తిని కూడా మనం అతని ముఖాన్ని చూడకూడదు. అంటే ఎదురు పడితే మన నష్టమే కలుగుతుంది. వాస్తవమే. మంచి ప్రశ్న అడిగారు వారు. సో ఏదేమైనా ఈ రాశి వారికి అనేక రకాల ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు ఎక్కువ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, సంతాన విషయంలో ఇబ్బందులు, గర్భస్రావం చేయించినటువంటి అత్యుత్సాహం మీకు జీవిత నాశనాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. ఏంటి అంత నెగిటివ్ చెప్తారు, పక్క ఆయన బాగా చెప్పాడు, మాకు నీకు జాతకాలు చెప్పడం వచ్చా, మకర రాశి అంటే నీ కోపమా, ఇలాంటి కామెంట్ పెట్టకండి. నేను కూడా దానికి తగిన సమాధానం చెప్పాల్సి వస్తుంది. అనవసరంగా ఇబ్బందులు ఎందుకు. వినండి, వినదగు నెవ్వరు చెప్పిన వినంతగా వేగిరపడకన్. ఈ పద్యం చాలాసార్లు చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండమని చెప్పడం నా ఉద్దేశం. ఇటువంటివి మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. అప్రమత్తం ఉండండి. విద్యార్థి కూడా మీ పరీక్షలు మీరే రాయండి. ఇతరుల మీద ఆధారపడకండి. లాటరీలలో, షేర్ మార్కెట్లలో లేదా జూదం వల్ల నష్టపోయే అవకాశం. కాబట్టి మంచిది కాదు. మీరు ప్రమాదంలో పడతారు. తస్మా జాగ్రత్త. ఏదేమైనా ఈ రాశివారు భగవద్గీత పారాయణం 1 నుంచి 9 అధ్యాయాలు, లలితా సహస్రనామ పారాయణం, వినాయకుడి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా పెసర్లు, గోధుమలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9:11 నుంచి 10:02 వరకు, తిరిగి సాయంకాలం 4:19 నుంచి 5:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి
1, 5, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి లాభము, ఆనందము, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, విదేశీయానం, తీర్థయాత్ర సేవన, బంధులాభం, మిత్రుల సౌఖ్యం, సోదరుల వల్ల విదేశీయానం, కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి తీర్థయాత్ర ఆనందం, అలాగే ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ లాభం, ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారేందుకు అవకాశ బలంగా ఉన్నాయి. గొప్ప వాళ్ళతో స్నేహం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార భాగస్వామితో లాభాలున్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మెయిన్ వ్యాపారం లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాల అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారం లాభాలు, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి శుభయోగం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను అధిక ఆనంద యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభయోగం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకు, వాహన యోగాన్ని, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే లాభాలు, అలాగే అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకునే శుభయోగం చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక లాభాలు బలంగా, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఇచ్చిన ధనము తిరిగి రావడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది శుభయోగాలు, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రయాణ సౌలభ్యం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, నర్సరీ తోటలు, పూజాదర వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభం, రైతందరికీ పంట సానుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే యోగాలు, వస్తు లాభం, అలాగే విద్యా లాభాలు, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవచ్చు, భాగస్వామి వ్యాపారంతో అనుకూలతలు, రాజకీయ రంగంలో, నియోజకవర్గంలో మంచి లాభాలు, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే శుభయోగం. ఇదంతా మీకు ధనము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగం, ఆస్తి పంపక అనుకూలతలు, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగాయి. అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని